అంటూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని సిపిఐ నారాయణ అన్నారు. పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతున్నాయని, ప్రజలపై భారం వేయడం సరికాదని చెప్పారు. సినిమా ఒక వినోద మాధ్యమం మాత్రమే అని తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ కొంతమంది వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని అన్నారు. ఒక సినిమా విడుదలైతే కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లాలంటే ₹1000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సినిమా టికెట్ ధరల విషయంలో స్పష్టమైన పారదర్శకమైన పాలసీ ఉండాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రతి సినిమా పేరుతో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం సరికాదని చెప్పారు. కొత్త సినిమా తీయడం, మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసామని చెప్పడం, విలాసవంతమైన పద్ధతి సినిమాలు తీయడం, అది బడ్జెట్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెంచమని కోరడం, ప్రభుత్వం తగుదమ్మని చెప్పి రేట్లు పెంచేయడం, సామాన్య ప్రజానీకాన్ని జోకు కొట్టేస్తా ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇది ఎవరిచ్చారు మీకు హక్కు? మీరు విలాసవంతంగా ఖర్చు దిగి పెట్టాలా? పారితోషికాలు 100 కోట్లు పెట్టేయాలా? ఆ భారాన్ని మొత్తం తీసుకుని ప్రజలు వేయాలా అని చెప్పి కుదరదు. అలాంటి పద్ధతి ప్రభుత్వం స్వస్తి పలకాల. వాళ్ళు ఏమైనా సినిమాలు చూసుకోలేదు. ఏ విధంగా అయితే సినిమా థియేటర్ టికెట్ అదే ఉండాలి తప్ప ప్రత్యేకమైన షో తోటి ప్రభుత్వం అట్లా చేయకూడదు. ఒకటి. రెండవది, వాళ్ళ సినిమా నిర్మాతలు కళాకారులతో కలిసి ఎట్లా ప్రజల్ని మీద భారం వేయాలా, మరి ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు పెట్టాలా అని చెప్పి ప్రయత్నించుకుంటున్నారు. అది ప్రజల మీద భారం వేస్తే అంగీకరించడం కరెక్ట్ కాదు. సినిమా కళాకారులు కేవలం ఇండిపెండెంట్ బాడీ కాదు, ప్రభుత్వం జోక్యం పుచ్చుకోవాలి. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈ కళారంగానికి సంబంధించి ఒక గైడ్లైన్స్ ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగంపై పెట్రోల్